హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరంతగా ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు ఏం చూపిస్తున్నానంటే, లాస్ట్ వీడియోలో చీరాల బీచ్ చేపల మార్కెట్ నుంచి తెచ్చిన పచ్చి రొయ్యలతో సూపర్ టేస్టీగా కర్రీ చేసి చూపిస్తానండి. ఆ కర్రీ ఇదేనండి. పచ్చి రొయ్యలకి మసాలా బాగా పట్టి ఉడుకుతున్న కొద్దీ రొయ్యల రుచి మొత్తం గ్రేవీలోకి వచ్చి కూరకు వచ్చే కమ్మటి వాసన ఇప్పుడిప్పుడు వేడివేడి అన్నంలో కర్రీని ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి. అంత బాగుంటుంది పచ్చి రొయ్యల కూర. ఈరోజు నా పద్ధతిలో చేశాను. కూరలో గ్రేవీ మరీ పలచగా కాకుండా అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు ప్రతి మెత్తికి మసాలా పట్టేలే విధంగా ఈ విధంగా కూర చేసి చూపించబోతున్నానండి. తప్పకుండా మీరు వీడియోని చివరి వరకు చూసి మీరు ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా పచ్చి రొయ్యల కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. చూసారు కదండి, నేను మార్కెట్ నుంచి తెచ్చిన రొయ్యలండి. ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మరీ పెద్ద సైజు రొయ్యలు కాదు, చిన్నపాటి రొయ్యలేనండి ఇవి. ఏ రొయ్య అయినా సరే కర్రీకి చాలా బాగుంటుందండి పచ్చి రొయ్యల కూర. ఇవి నేను వలిసి మీకు చూపిస్తాను. ఈ విధంగా అయితే పైన తల, మధ్యలో కాళ్ళు, తోక ఇవన్నీ తీసేసుకోవాలండి. పెద్ద రొయ్యలకైతే మధ్యలో నరం ఉంటుందండి, పేగు, అది ఇసుకుంటుంది దానిలో, అది తీయాలి. ఈ చిన్న రొయ్యలకైతే ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎక్కడైనా పెద్దగా కనిపిస్తే కనుక తీసేసేవచ్చండి. ఇలా తీయాలి. రొయ్య అంతా కూడా ఇలా ఒలిసి పెట్టుకోవాలి. చాలా లేట్ అయితే పడుతుంది. నేనైతే ఒలుస్తున్నానండి. అప్పటికే మీకు చూపిస్తున్నప్పటికే ఒలిచి పెట్టుకున్నాను నేను. ఈ విధంగానే మొత్తం రొయ్యలన్నీ కూడా ఒలిచి పెట్టుకోవాలి. చూసారు కదండి, రొయ్యలంతా ఒలిసినాక అది వచ్చిన తుక్కండి, ఇదంతా చాలా వచ్చింది. దగ్గర కేజీ అంతా అయితే వచ్చింది. ఇప్పుడైతే రొయ్యలన్నీ కూడా క్లీన్ చేసి 1కి 4 సార్లు శుభ్రంగా కడిగి మీకు చూపిస్తున్నానండి. నేను 3 కేజీలు రొయ్యలు తీసుకుంటే ఇంత అయితే వచ్చింది. చాలా తక్కువగా అనిపిస్తుంది కానీ ఇవి ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ రొయ్యలతో మీకు మంచిగా కర్రీ చేసి చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని అందులోనికి ఒక పెద్ద కప్పు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, రొయ్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. ఆయిల్ కొద్దిగా వీటైన తర్వాత ఒక పెద్ద సైజు 3 ఉల్లిపాయలని సన్నగా ముక్కలు తరిగి వేసుకోండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వీటన్నిటిని కూడా రంగు మారేంత వరకు కలుపుకుంటూ ఒకసారి ఫ్రై చేసుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరింత ఎక్కువగా వేస్తేనండి కూర తీయగా వస్తుంది, చూసి వేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయ వేగుతున్నప్పుడే మధ్యలో కొద్దిగా రాళ్ళుప్పు వేసుకోండి, లేదా సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా మగ్గుతుందండి, అందుకోసమే వేస్తున్నాను. దీనంతా కూడా కలిసేలా కలుపుకోవాలి. ఎక్కడ కూడా మాడిపోకుండా చూసుకోవాలండి. ఉల్లిపాయ ఏమాత్రం మాడినా కూడా కూర తీపిదనం వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి మధ్యలో తీస్తూ మాడిపోకుండా తిప్పుకుంటూ వేయించుకోవాలండి ఉల్లిపాయ అంతా కూడా. ఇప్పుడు ఒకసారి మూత చూస్తానండి. ఉల్లిపాయ ఎంతవరకు మగ్గిందో చూసుకొని మరొకసారి తిప్పేసి మరొకసారి మూత పెట్టండి. ఉల్లిపాయ ఉడికేంత వరకు ఇంతే చేయాలండి. నాకైతే 50% అయితే ఉడికింది, ఇంకొంచెం మగ్గితే సరిపోతుంది. మళ్ళీ మూత తీసి చూడండి, ఉల్లిపాయ అయితే కరెక్ట్గా వేగిపోయిందండి. ఇలా ఉంటే సరిపోతుంది కూరకి. ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోకండి, పేస్ట్లా కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనికి ఫ్రెష్గా దంచి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం పేస్ట్ కూడా మధ్యలో తిప్పుకుంటూ పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలండి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత అండి నేను చూపిస్తున్నాను కదా, ఒక టమాటా వేస్తున్నానండి. టమాటా వేయడం వల్ల కూర రుచి బాగుంటుంది. దీన్ని కొద్దిగా తురిమి వేసుకోండి, లేదా ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు. గ్రేవీ బాగుంటుందని ఇలా వేస్తున్నాను. దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి నూనెలో. టమాటా పచ్చివాసన పోవాలంటే మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలన్నీ కూడా ఇందులోకి వేసుకోండి. ఈ రొయ్యలన్నిటికీ కూడా మసాలా అంతా బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఈ రొయ్యలు కనిపించడానికి కొంచెం భారీగా కనిపించినా ఉడికేటప్పటికి చాలా చిన్నగా అయిపోతాయండి. ఇవి క్లీన్ చేసుకోవడం కూడా కొంచెం ఆలస్యం అవుతుంది, అంతే. కూర మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రొయ్యలందరికీ కూడా మసాలా బాగా పట్టించాలండి. రొయ్యలు క్లీన్ చేసుకునేటప్పుడే నీసు వాసన రాకుండా ముందుగానే క్లీన్ చేసుకోవాలి. కర్రీ ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి అంటే మనం కడిగినప్పుడే నీట్గా ఉప్పు అది వేసుకుని క్లీన్ చేసుకోవాలండి రొయ్యలు. ఇలా మసాలా అంతా పట్టించి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి.
ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత చూస్తానండి. రొయ్యల నుంచి నీరైతే వచ్చేస్తుందండి బయటికి. ఈ నీరుతోనే మనం కూర ఉడుకుతుంది 10 నిమిషాల పాటు. ఇంకా కొద్దిగా ఉంది కాబట్టి మరొకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఆ నీరంతా కూడా ఎగిరిపోతుంది. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడంతా ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి మూత చూస్తానండి. నీరంతా ఎగిరిపోయి ఆయిల్ అయితే పైకి వచ్చేసిందంటే వాటర్ అంతా అయిపోయినట్టేనండి, కూర ఉడికిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కారాలు వేసుకోవాలి. ఉప్పు ముందుగానే వేసాం కాబట్టి 2 స్పూన్లు కారం వేసుకోండి. అలానే చిటికెడు పసుపు వేసుకోండి. ఇది పొడి మసాలా అండి. పొడి మసాలా అంటే ఏంటంటే చెక్క, లవంగ, ధనియాలు, జీలకర్ర వేయించి పొడి చేసుకున్నదండి. ఈ పొడి ఇలా చేసి పెట్టుకుంటే ఏ కూరలోనైనా చాలా బాగుంటుంది. కానీ ఈ రొయ్యల కూరలో కూడా చాలా రుచి బాగుంటుందని ఇందులోకి వేస్తున్నాను. ఇలానే వేసుకోండి. ఇది 1.5 స్పూన్ అయితే పడుతుందండి. రొయ్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ మాత్రం క్వాలిటీ వేయాలి. అప్పుడే కొద్దిగా నీసు వాసన పోయి రుచి బాగుంటుంది. ఈ మసాలా అంతా కూడా రొయ్యలకి బాగా పట్టించేసేయండి. కారం సరిపోకపోతే మీరు కొంచెం వేసుకోవచ్చు. రొయ్యలో వచ్చిన వాటరే సరిపోతాయండి, ఎక్కువ వాటర్ పట్టదండి ఇప్పుడు. ఎందుకంటే ఎక్కువసేపు ఉడికింది, దగ్గర 2 నిమిషాల పాటు రొయ్యలు అయితే ఆ వాటర్లోనే ఉడికాయి కాబట్టి ఇంకా పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇలా ఉప్పు కారాలు బాగా రొయ్యకి పట్టించేసిన తర్వాత మీకు కొద్దిగా వాటర్ వేసుకోవచ్చండి. ఇప్పుడు గ్రేవీ రావాలి కాబట్టి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాం కదండి, ఒకసారి గడితో తిప్పేసి ఉప్పు చెక్ చేసుకోండి. ముందే వేసాం కాబట్టి సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. ఈ కూరలో కొంటే నేను ఎక్కడ సాల్ట్ వేయలేదండి, రాళ్ళుప్పుతోనే వేస్తున్నాను. రాళ్ళుప్పు వేస్తే రుచి బాగుంటుందండి. నాకైతే ఇంకొంచెం ఉప్పు పట్టింది కాబట్టి కొంచెం వేస్తున్నాను. ఉప్పు కూడా కలిసేంత వరకు ఒకసారి గరిటతో అటు ఇటు తిప్పేసి ఆ నీరు పోసిన నీరు ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి. మరీ దగ్గర పడేంత వరకు కాకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఉడికే ముందండి కొంచెం మూత పెట్టే ముందు కసూరి మేతి కొద్దిగా నలిపి వేసుకోండి. అందుబాటులో ఉన్నవారైతే తప్పకుండా వేసుకోండి, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇదంతా కూడా గరిటతో ఒకసారి తిప్పి మూత పెట్టి ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. నాకైతే 5 నిమిషాలు టైం పట్టింది ఉప్పు కారాలు వేసిన తర్వాత. ఈ విధంగా అయితే నీరంతా ఇనికిపోయి మనకు ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇంత లూజ్గా ఉంటే సరిపోతుందండి. ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ ఎగిరేంత వరకు ఉంటే కనుక అందులో ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. చూసారు కదా కూర ఎంత బాగా రెడీ అయిపోయిందో, చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. రొయ్యలు అయితే చిన్నగా అయిపోయాయి, కానీ అవి 3 కేజీల రొయ్యలు అంటే నమ్మటం లేదు. ఎందుకంటే ఎక్కువ తొక్కే పోతుందనమాట, చిన్న రొయ్యలు కాబట్టి. దగ్గరికి వచ్చేసినాయి కాబట్టి కూరలా మీకు కనిపిస్తుంది. రుచి అయితే చాలా 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 బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, చూసారు కదా గుమగుమలాడే పచ్చి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.